కోర్టుల విషయాల్లో, తీర్పుల విషయాల్లో ఒక ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోకూడదు. కోర్టు తీర్పును కూడా విమర్శించవచ్చు. కోర్టులో జడ్జి గారి వ్యాఖ్యలను కూడా విమర్శించవచ్చు. అయితే అది భావప్రకటన స్వాతంత్రపు హక్కు. కానీ వ్యక్తిగా విమర్శించకూడదు, వ్యక్తిని విమర్శించకూడదు, న్యాయమూర్తి వ్యక్తిత్వం మీద దాడి చేయకూడదు, వ్యక్తిగతపరమైనటువంటి అంశాలు ప్రస్తావించకూడదు. దాన్ని బేస్ చేసుకునే చీఫ్ జస్టిస్ ఇప్పుడు తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ఆయన మొన్న ఒక భక్తుడికి సంబంధించినటువంటి అంశంలో విష్ణువుకి సంబంధించినటువంటి విగ్రహం అది దెబ్బతినున్నది కాబట్టి ఆ విగ్రహానికి సంబంధించి అదేమో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది, ఆ గుడిని పునరుద్ధరించి విగ్రహం సరిగ్గా కట్టేటట్టు ఏర్పాటు చేయాలి అని కోర్టుని ఆదేశించమని కోరితే ఇది కుదరదు అని చెప్తూ అంతవరకు అయితే బాగానే ఉంది. అది ఏఎస్ఐ పరిధిలో ఉంది కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళనే అప్రోచ్ అవ్వండి అని చెప్తే బాగానే ఉంటుంది. కానీ ఆ మాట అందామంటే ఈ మధ్యనే దర్గాకి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లం వస్తే దాన్ని రిపేర్ చేయమని చెప్పి కోర్టు ఆదేశించింది. కాబట్టి అట్లాంటిదే చేయమని అడిగినప్పుడు అది మనం ఏఎస్ఐ పరిధిలో ఉంది కాబట్టి మనం ఏం చేయలేమని చెప్పడంతో పాటుగా వెళ్ళి విష్ణుమూర్తిని అడగండి, మీరు విష్ణు భక్తుని అంటున్నారు కదా అని చెప్పి మాట్లాడటం, దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్ కావడంతో దాని మీద చీఫ్ జస్టిస్ తాజాగా కూడా స్పందించారు. నేను అన్ని మతాలని సమానంగా చూస్తాను. అట్లాగే అడ్వకేట్ జనరల్ కూడా అదే విధంగా చెప్పుకొచ్చారు, అటార్నీ జనరల్ కూడా. అంతా అయ్యింది. అయితే అసలు పాయింట్ ఏంటయ్యా అంటే కొంతమంది ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆయనేమి పేదవాడు కాదు, పేదరికం అని చెప్పుకుంటుంటాడు, ఆయన పేదవాడు కాదు, వాళ్ళ నాన్న పెద్ద రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా కూడా చేశాడు ఇంతకు ముందు దగ్గర నుంచి బిగిన్ చేసి, వాళ్ళ బ్రదర్ ఏంటి, వీళ్ళకి ఆస్తులు ఏంటి, ఇవన్నీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. అందులో ఈయన బౌద్ధిజం అని చెప్పేసి అటు పక్కన ఇంకొక మతానికి క్రిస్టియన్ను ఇద్దరు కలిసి తీర్పిచ్చారు లాంటివి చేస్తున్నారు. అది వ్యక్తిగతం, అది వ్యక్తిత్వాన్ని కించపరచడం. అట్లాంటి వ్యవహారాలనే కోర్టు సీరియస్గా తీసుకుంటుంది, దాని మీద కోర్టు దగ్గర చర్యలకు వెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు వార్నింగ్ ఇచ్చారు.